ఇక లాభం లేదు. నాది నాది కాదు, నాది నాది కాదు అనేటువంటి ఈ రెండు పదాల వల్లనే మోక్షమో బంధమో ఏదో ఒకటి కలుగుద్ది. ఎందుకయ్యారంటే నాది అంటే బంధం, నాది కాదు అంటే మోక్షం. మమ అంటే బంధం, నా మమ అంటే మోక్షం. అందుకనే నా మమ నమస్కారం, నమస్కారం అనేటువంటి పదం నా మమలో నుంచి వచ్చింది. భగవంతుడి దగ్గరికి పోయి మనం ఎందుకు నమస్కారం పెడతాం? నమస్కారం పెడతాలో చాలా సంస్కారం ఉంది మనకి. ఏమిటయ్యా సంస్కారం అని అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా నమస్కారం పెడతాం. ఇంకా కదా పెట్టేది. ఇలా పెడతంలో ఏముందనంటే ఈ రెండు బొట్టన వేళ్ళు నీ హృదయాన్ని తాకుతూ ఉన్నాయి. తలకాయ ఏమవుతుందంటే ఎత్తిన తలకాయ ఎట్ట దిగుద్ది అంటే అర్థం ఏంటంటే పైన ఇంకా కళ్ళు కూడా మూసుకుంటాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయిన తర్వాత 6 గంటలు 7 గంటలు 14 గంటలు 12 గంటలు ఆ క్యూలో పడి తొక్కించుకొని లోపలికి పోయిన తర్వాత ఆయన ఎట్టంట మనం ఇట్లా అనేటప్పటికల్లా బయట ఉంటాం. ఎవడో లాగేస్తాడు, నెట్టేస్తాడు, మనం బయట ఉంటాం. అది ఇంతకీ నువ్వు అక్కడికి పోయి చేసింది ఏంటంటే ఇది ఆయన వజ్ర కిరీటాలు, మరి ఆ కెంపులు, మరి అవన్నీ ఎవరు చూస్తున్నావా? ఏదో చూస్తాం కానీ అది చూసినంతసేపు కూడా పట్టింది. అలాంటి కంట్రెప్ వేసిన చూసినంతసేపు. అయితే ఏదైనా మనం అక్కడ చేస్తున్నామనంటే అయ్యా ఇక్కడ కాదు ఇక్కడ ఉన్నావు నువ్వు అని మనం ఇట్లా తలకాయ ఉంచి కళ్ళు మూసుకొని, కళ్ళు తెరిస్తే బయట కనపడతాడు కదా, కళ్ళు మూసుకొని నా లోపలికి చూడాలి, ఇదిగో ఇక్కడ చూడాలి అని ఈ రెండు బొట్టన వేళ్ళు, ఎందుకంటే బొట్టన వేళ్ళు పరమాత్మ స్థానం, చూపుడు వేలు జీవస్థానం, ఈ 3 ఏళ్ళు మన 3 గుణాలు సత్వరజస్తమో గుణాలు. అందుకని ఈ జీవుని కాస్త ఈ పరమాత్మ కనుక కలిపితే ఏమైంది? చిన్ముద్ర అయింది. జీవుణ్ణి ఇదిగో ఈ బొట్టన వేలకు కనుక కలిపితే జీవుణ్ణి దేవుడికి కలిపితే ఏమైంది? చిన్ముద్ర అయింది. అంటే ఈ జీవుడు దేవుడి దగ్గరికి రావాలంటే ఇదిగో ఈ 3 ఉన్నాయి. ఏమిటి? సత్వరజస్తమో గుణాలు. ఈ 3 గుణాలతో కలిసి ఉన్నాడు కదా దేవుడు. జీవుడు కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల నుంచి, కొన్ని కోటాను కోట్ల జన్మల నుంచి దీంతో కలిసి విడిపోలేక పాపం బాధపడుతూ ఉంటే, పాపం మనం చేసినటువంటి పుణ్యం కారణంగా ఎన్నో జన్మల్లో సుకృతం కారణంగా ఎవరైనా ఓ సద్గురువు కనుక మనకు దొరికినట్లయితే ఆ గురువు చెబుతాడు, ఏమయ్యా ఈ 3 గుణాలతో కలిసి ఉన్నావు, ఈ 3 గుణాలను వదిలిపెట్టావనుకో గుణాతీతుడు అవుతావు, గుణరహితుడు అవుతావు, అప్పుడు ఇదిగో ఈ జీవుడు కాస్త దేవుడు అవుతాడు. అందుకని చిన్ముద్ర. నీకు ఎక్కడైనా దేవాలయంలో కనకపోతే ఇట్లా దేవతలు చిన్ముద్ర చూపించడం ఉంటుంది. అంటే ఏంటంటే వాడు చెప్పేది మనకి, అయ్యా జీవుడుగా ఉన్న నువ్వు దేవుడితో ఐక్యంగా కావాలంటే ఈ 3 గుణాలని నువ్వు వదిలేసేయి అనేటువంటి మాట అక్కడ చెప్పేది. అదిగో అదే ఇక్కడ కూడా మనం ప్రయోగిస్తుంది. మనం ఇట్లా అన్నామంటే ఇదిగో నీ లోపలికి చూసుకో, నీలోనే ఉన్నాడు పరమాత్మ అని. ముందు నీలోనే ఉన్నాడు పరమాత్మ అని తెలుసుకుంటే తర్వాత నేనే ఆ పరమాత్మని అనేటువంటి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మొట్టమొదటి పరమాత్మ ఎక్కడో ఉంటాడు పైన, తర్వాత ఏమో మన ఎదురుగా వస్తాడు పూజా పునస్కారాలు చేయించుకోవటానికి. ఆ తర్వాత కొంతకాలానికి ఏమో మన తెలివిగానే పెరిగితే మన లోపలికి వస్తాడు, మన హృదయంలోనే ఉంటాడు. ఆ తర్వాతనేమో హృదయంలో ఉంటాం కదయ్యా ఆయనే నేను నేనే ఆయన అనేటువంటి స్థితి. అందుకనే వేదాల్లో ఈ 4 భాగాలు. మొట్టమొదటిది మంత్రభాగం సంహిత అంటారు. ఏమిటిది? పరమాత్మను గురించి ఇదిగో ఈ స్తోత్రాలు చేయటం అనమాట. ఎక్కడో ఉంటాడు కదా, ఆయన వినపడాలి కదా, బాగా పెద్దగా స్తోత్రాలు చేస్తాం, అది మంత్రభాగం. రెండో భాగం బ్రాహ్మణాలు అంటే పూజా పునస్కారాలు చేయాలంటే దేవుడు మన ఎదురుగా రావాలి. కాబట్టి ఎదురుగా ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని ఆయనకి మనం ఏదో అన్ని సమర్పించుకుంటా ఉంటాం. ఇప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత సరిపోద్దా? ఆరణ్యకాలు 3వ భాగం. ఆరణ్యకాలు అంటే నీలోనే ఉన్నాడు. అందుకని నాలో ఉన్నటువంటి పరమాత్మ నేను అందుకోవాలంటే ఎట్లా? అందుకని ఆ పరమాత్మని ధ్యానంతో జపంతో, ఏం ఖర్చు లేదు, ఏ విగ్రహాలు తయారు చేయక్కర్లా, ఉండాల్సిన విగ్రహం ఇక్కడే ఉంది. అందుకని ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఆ పరమాత్మని మనం ఇట్లా ఉపాసన ఇందాక ఏం చెప్పుకున్నాం? ఉపవాసం. ఇప్పుడు ఉపాసన. అంటే సమీపంగా, ఆసన అంటే కూర్చోటం, సమీపంగా కూర్చోటం. ఎవరు సమీపం కూర్చోటం? పరమాత్మ సమీపం కూర్చోటం. ఎక్కడున్నాడు పరమాత్మ? నాలో ఉన్నాడు. కాబట్టి నాలో ఉన్న పరమాత్మ సమీపంగా కూర్చోవటం అంటే అదిగో ఆ ఉపాసన చేయటం. అలా జపం ద్వారా ధ్యానం ద్వారా ఉపాసన చేస్తూ అట్లా దగ్గరికి రా. ఆ తర్వాత ఉపనిషత్తు అంటే నువ్వే దేవుడు, నువ్వే పరమాత్మ. తత్వమసి. తత్ అంటే అది ఆ పరమాత్మ, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. ఆ పరమాత్మ నీవే అయి ఉన్నావు, ఆ పరమాత్మ నీవే అయి ఉన్నావు అని చెప్పేటువంటిది ఇదిగో ఈ ఉపనిషత్తు. ఈ ప్రకారంగా వేదాల్లో ఉన్నటువంటి 4 భాగాలు. ఎక్కడో ఉన్నటువంటి పరమాత్మను దగ్గరికి తీసుకొచ్చిన పరమాత్మ నీలోకి తెచ్చిన పరమాత్మ నువ్వే చేసి
నువ్వే పరమాత్మవి అయిపోయేటట్టు చేయటమే వేదాలు మనకి సూచించేటువంటి మార్గం. కాబట్టి ఆ మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉండాలి. ఆ మార్గంలో ప్రయాణించి ఆ పరమాత్మని మనం అందుకోవటానికి ప్రయత్నం చేయాలి. మరి అలా ప్రయత్నం చేయాలి అంటే మనం ఏం చేయాలి?